నమస్కారం, నేను మిస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఆసరా పెన్షన్ల పైన ఒక ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ ఆసరా పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అంటే ఇక్కడ 2016 రూపాయలు తీసుకుంటున్నటువంటి వృద్ధులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, గీత కార్మికులు కానివ్వండి, చేనేత కార్మికులు కానివ్వండి, ఈ విధంగా 10 కేటగిరీల వారు మరియు 4016 రూపాయలు తీసుకుంటున్నటువంటి వికలాంగులు వీరు ఎలాంటి అపోహ చెందవద్దని, వీరి పెన్షన్లను త్వరలో పెంపుదల చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు. అదేవిధంగా ఇప్పుడు 6 గ్యారంటీలకు సంబంధించి గ్రామ సభల ద్వారా, వార్డు సభల ద్వారా, బస్తీ సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని, చేయుత పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే ఈ 2016 రూపాయలు, 4016 రూపాయలు తీసుకున్నటువంటి వారు మళ్ళీ తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని, ఇప్పటి వరకు పెన్షన్లు రానటువంటి వారు మాత్రమే ఈ చేయుత పెన్షన్ల పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించడం అనేది జరిగింది. ఈ కొత్త వారికి ఈ 2016 రూపాయల నుంచి 4000 పెరుగుతాయి. వికలాంగులకు ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటేనే 4000 రూపాయలు 6000కు పెరుగుతాయన్న అపోహ పడవద్దని, కొత్త పెన్షన్లను శాంక్షన్ చేసే సందర్భంలో ఇక్కడ పెంచిన పెన్షన్లను గతంలో ఈ పెన్షన్లు పొందుతున్నటువంటి వారందరికీ కూడా ఈ పెన్షన్ల పెంపు జరుగుతుందని వారు విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. ఇక తర్వాత ఇక్కడ రైతు బంధు పొందుతున్నటువంటి రైతులకు కూడా ఆయన ఒక సూచన చేశారు. ఇప్పటికే రైతు బంధు పొందుతున్నటువంటి రైతులు మళ్ళీ తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని, వారికి ఇప్పుడు ఇచ్చే 10,000 రూపాయలను 16,000 రూపాయలుగా ఆటోమేటిక్ గా పెంచడం జరుగుతుందని వారు రైతులకు కూడా విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ ఉన్నా గానీ, పెన్షన్లు ఎప్పుడు పెరుగుతాయి, దీనికి సంబంధించినటువంటి సమాచారము ఏది ఉన్నా గానీ అంతర్నేత్ర ఛానల్ మీకు ఉన్నది ఉన్నట్టుగా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ విషయాలు మీకు వెంటనే తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.